ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ బాగుండాలని దేవుని స్థలంలో నిశ్చయం ప్రార్థన చేస్తున్నాను. బైబిల్లో దైవజనుల అభిషక్తులు యాజకులు పలికిన ఆశీర్వాదాలు ఏదైతే ఉందో అవన్నీ మీకు వ్యాపించబోతున్నాయి. దేవుడు మిమ్మలను ఆ విధంగా ఆశీర్వదించబోతున్నాడు. సంఖ్యాకాండంలో యాజకులు ఏ మాట చెప్పి ప్రజలను ఆశీర్వదించాలో ప్రభు రాసి పెట్టాడు. అదే మాట చెప్పి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు. ఇదే మీ వాగ్దానం కూడా. ఇది దైవజనుల నోటి నుండి పలకాల్సిన ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కనుక దేవుడు అంటున్నాడు, ఈ యొక్క 23 నుండి 27 వచనాల్లో 4 వచనాల్లో దేవుని బిడ్డలారా దగ్గర 3 సార్లు ఆశీర్వాదం అనే మాట మనకు కనబడుతుంది. సో యేసుక్రీస్తు నామములో ఒక దైవజనుడిగా ఈవెన్ తన శత్రువును చూసి కూడా శపించకూడదు, ఆశీర్వదించాలి. ఈరోజు ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన కార్యాన్ని సందర్శిస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బైబిల్లో ఇద్దరు పరలోకానికి వారసులు అవుతున్నారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు. ఒకరు ఎవరంటే ప్రకటన గ్రంథం 3:20-21 చదివితే, జయించిన వాణ్ణి నాతో పాటు సింహాసనంలో కూర్చుండు పెడతానంటున్నాడు. అంటే జయ జీవితం అనేది ఖచ్చితంగా కావాలి. పాపం, శాపం, రోగం, లోకం వీటన్నిటి నుండి, శరీరం వీటన్నిటి నుండి అత్యధికమైన విజయం పొందాల్సిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, దానితో పాటు ప్రభు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో పరలోకంలో యేసుప్రభు వారు ధవళ సింహాసనంలో కూర్చున్నాడు. అక్కడ న్యాయ తీర్పు కోసం చేరిన ప్రజల్ని 2 భాగాలుగా విడగొడుతున్నారు. కొంతమంది కుడివైపుకి వస్తున్నారు, కొంతమందికి ఏమో ఎడమవైపుకి వెళ్ళిపోమంటున్నాడు. కుడివైపుకి వచ్చిన వాళ్ళు చూసి ప్రభు ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. అంటే ఈ భూమిలో ఉన్న దినాల్లో మనం ఖచ్చితంగా ప్రభు చేత ఆశీర్వదించబడాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని ఈ వాక్యం మనకు తెలియపరుస్తున్నాయి. ఆశీర్వదించబడితేనే, ఆత్మీయంగా భూసంబంధంగా ఆశీర్వదించబడితేనే పరలోక రాజ్యానికి వారసులు అవ్వగలుగుతారు. ఎందుకు ఆశీర్వాదం అంత ప్రాముఖ్యమైంది అంటే, అపోస్తల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో చదివితే, మనందరినీ ఆశీర్వదించడానికి కొరకే యేసుక్రీస్తును పరలోక తండ్రి ఈ లోకానికి పంపాడట. మనమందరూ రక్షించబడడానికి పంపాడు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి కోసం పంపారు. ఈ భూమిలో అగ్ని వేయటానికి వచ్చానని ప్రభువారు చెప్పారు లూకా సువార్త 12:49లో. ఇవన్నీ ఒక వంతు అయితే, ద అదర్ సైడ్ మరొక వంతు ఏంటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడని ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. అందుకొరకే శపించబడినవి ఏదియు పరలోకములో ప్రవేశించదు అని ఎంతో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో రాసి పెట్టాడు. చూడండి, ప్రకటన గ్రంథం 22:15లో రాయబడి ఉంది. సో శపించబడినవి ఏదియో దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కనుక మీరు శపించబడిన వారుగా ఈ భూమిలో జీవిస్తే మాత్రం ప్రభు రాకడలో విడువబడతారు. అందుకొరకే యేసుప్రభు వారు పరలోకానికి ఆరోహణమవుతూ ఆయన ఏం చేస్తాడంటే, తన 2 చేతులు చాపి శిష్యులను ఆశీర్వదించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు
నా మాట వింటున్న మీ అందరి జీవితంలో ప్రత్యేకమైన ఆశీర్వాదం కనపడుతుందా? ఈరోజు ఆశీర్వదించబడిన గుంపులో ఉంటారా, లేకపోతే విడువబడిన గుంపులో ఉంటారా అనే విషయాన్ని ఈరోజు బాగా ఆలోచించుకోవాలి. మీరు కనుక ఇంకను ఆశీర్వదించబడకుండా ఏదో ఒక శాపం మీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఒంటరివాడుగా, ఒంటరిదానిగా, నిరాకార శూన్యము చీకటిని ధరించుకొని జీవితంలో ఏది కలిసి రాకుండా అంతా శపించబడిన జీవితం జీవిస్తే ఈరోజు మీరు పశ్చాత్తాపపడాలి. మీ యొక్క సంపాదన చెరిగిపోయిన సంచిలో వేసినట్టు ఈరోజు మీరు పశ్చాత్తాపపడాలి. కుటుంబం అంటూ ఒకటి ఉంది, కానీ మా కుటుంబంలో నెమ్మది లేదు బ్రదర్, సంతోషం లేదు, సమాధానం లేదంటే దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు నేను ఇట్లా ఉన్నానని ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన అవశ్యకత ఎంతగానో ఉంది. అయితే యాజకులు పలికిన ఆశీర్వాదం మీ జీవితాల్లో నెరవేర్చబడాలండి. పాత నిబంధనలో ఒక కార్యం, కొత్త నిబంధనలో ఒక కార్యం మీకు తెలియపరుస్తాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ మాట పలుకుతున్నాను. ఏంటి అంటే, మీరు ప్రభువారి కోసం ఒక బలిపీఠం కట్టండి. అది మట్టితో చేయబడిన బలిపీఠం అని బైబిల్లో రాయబడి ఉంది. నిర్గమకాండం 20:24 నా కొరకు మట్టితో ఒక బలిపీఠం చేస్తే అప్పుడు నేనే వచ్చి ఆశీర్వదిస్తానంటున్నాడు. సో మట్టితో చేయబడిన బలిపీఠం మనల నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది కనుక మీ జీవితంలో కనపడితే ఖచ్చితంగా దేవుడు సిలువలో సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నిటినీ వర్షవలే కుమ్మరించగలుగుతాడు. ఈ మట్టితో చేయబడిన బలిపీఠం దేన్ని చూపిస్తుందంటే లోబడటం, విధేయతను చూపిస్తుంది. నేను నిలబడి ఉన్నాను, దేవుడు నన్ను మట్టితో బలిపీఠం చేయమంటే మట్టి కోసం నేను వంగాలి. ఎంత వంగాలంటే నేల మట్టుకు వంగాలి. అలా వంగినప్పుడే ఆ మట్టి నా చేతికి అందుతాయి. కాబట్టి ఇలా వంగటం, లోబడటం, విధేయత చూపించడాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు లోబడండి, తగ్గించుకోండి, విధేయత కలిగి ముందుకు వెళ్ళండి. లోబడండి దేవునికి, దేవుని మాటకు లోబడండి. ఆత్మీయంగా దేవుడు ఏ విషయమైతే ప్రేరేపిస్తున్నాడో లోబడండి. సేవ విషయంలో లోబడండి, దశమాగిచ్చే విషయంలో లోబడండి, కానుకల విషయంలో లోబడండి, పరిశుద్ధంగా జీవించే విషయంలో లోబడండి. అప్పుడు మీరు దేవుని యొక్క మహిమను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు. రెండవదిగా కొత్త నిబంధనకి వస్తే చంటి బిడ్డల్ని తన యొద్దకు రమ్మని చెప్పి ప్రభువారు ఆశీర్వదించారట. మత్తయి సువార్త 10:16 కనపడుతుంది. చంటి బిడ్డల గురించి మాట్లాడే చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభువును ఆకట్టుకున్న చంటి బిడ్డలో ఉన్న ఒక క్యారెక్టర్ ఏదంటే మత్తయి సువార్త 18:1-4 రాయబడి ఉంది. అది ఏంటంటే తగ్గింపు. ఈ చంటి బిడ్డల వాళ్ళే తగ్గించకపోతే నా రాజ్యంలోనికి ప్రవేశించలేరు అంటున్నారు. కాబట్టి తగ్గింపు అనేది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందటానికి మీకు అవి సహాయపడతాయి, త్రోవపడతాయి. కాబట్టి తగ్గించుకోండి. అంతేకాదు చంటి బిడ్డలో మరొక విషయం, బాలుల యొక్క నోటిలో దేవుడు స్తుతి దుర్గమును స్థాపించాడంట. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 10:21 మనం చూస్తున్నాం. సో స్తుతిని కూడా మీరు తీసుకోవచ్చు. మట్టితో చేయబడిన బలిపీఠం అనగా తగ్గింపు, లోబడటం, విధేయత, లోబడటం. కొత్త నిబంధనలో బిడ్డల వలె మారాలి, అప్పుడే దేవుడు దీవిస్తాడు. బాలుల వలె మారాలి, చంటి బిడ్డల వలె మారాలి. అంటే వారిలో కనపడుతున్న అమాయకత్వం, ఇన్నోసెంట్, తర్వాత తగ్గింపు, తర్వాత స్తుతి, ఇవన్నీ ఒక యూనిక్ స్పిరిచువల్ క్యారెక్టర్. ఇవన్నీ కలిగి మన ప్రభు కోసం జీవించినప్పుడు నువ్వు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంచులంచులుగా ఉన్నతంగా దేవుడు దీవించగలుగుతాడు. ఈ మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ద్వారా ఈ మాటలు అందించడానికి దేవుడు చూపిన కృప కొరకు దేవునికి మహిమగలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ జూన్ 9 నా జీవితంలో మరవరాని రోజు. నేను సేవలో అడుగుపెట్టిన దినం ఇది. ఈరోజు నన్ను మీ సహోదరుగా భావిస్తే కనుక, ఆత్మీయ తండ్రిగా మీరు కనుక భావిస్తే కనుక, ఒక్క నిమిషం నా కొరకు ప్రార్థన చేయండి. నన్ను ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేయండి. ఈరోజు ఖమ్మంలో
నేను మొట్టమొదటిగా ఖమ్మంలో అడుగుపెట్టాను. ఖమ్మంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా 12 గంటల దాకా నాన్ స్టాప్ ఆరాధన, ఆ కృతజ్ఞత కూడికతో పాటు ఆరాధన ఏర్పాటు చేసి ఉన్నాం. మీరు కనుక ఖమ్మం ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే మరి పాస్టర్ ఇర్మియా గారు గెస్తమని ప్రార్థన మందిరం, సో అక్కడికి రండి, లేదా మీరు ఆన్లైన్లో వాచ్ చేయండి. దైవజనుని యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది, తప్పనిసరిగా చూడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించనగాక. నా కొరకు ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మలను క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించమని ఇప్పుడే కడుగుమని అడుగుతున్నాను తండ్రి. ఆశీర్వదించమని అడుగుతున్నాను. మేలు చేయండి ప్రభువా. మీరే తాక్కుమని దీవించి బలపరిచి ప్రభువా తండ్రి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే, మ్యారేజ్, వెడ్డింగ్ డే, యానివర్సరీ చేసుకున్న వాళ్ళందరినీ ప్రభు ఉన్నతంగా ఆశీర్వదించనగాక. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ వాగ్దానం హగ్గై 2:19. గాడ్ బ్లెస్. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక జూన్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676 మరియు 903-222-8686.